నీకు నువ్వే ఉరుకుతావురా, ఒక్క మాట అన్న చెప్పవా? అది ఎఫ్టీఎల్ ఉంది గాయంత చూసుకోవా అని ఒకలు. అన్న నువ్వు చెప్పిన రేటు పెడతా కానీ అదేమన్నా బఫర్ జోన్లకి ఉన్నాదే, నాకెందుకో డౌట్ కొడుతుంది అని ఇంకోలు. సప్పుడు గంట కాగితాలు పట్టుకొని ఆఫీస్కి వారా, వాళ్ళే చూసి చెప్తారు కానీ. అబ్బెర కొడుకో, ఇడు చిన్నగా షెర్ల షెడ్ వేస్తుండే. చలో రేపు హైడ్రాకు పోదాం పాండ్రి, ఈయన పని అవుతుంది కానీ అన్నట్టుంది ఇప్పుడు. హైదరాబాద్ లో హైడ్రా ఉట్టి బరాబర్ ఏడాది బుల్డోజర్లు ఎక్కుడెక్కిస్తే 581 కబ్జా కట్టడాలు తుప్ప కూలినాయి. అమరుకున్న 360 చెరువులను తువ్వ పనిచేసిన 74 రోడ్లను, రూల్స్ తప్పిన 86 లేఅవుట్లను, కబ్జా అయిన 38 పార్కులను, దగ్గరైన 20 నాలాలను కాపాడినట్టు రిపోర్ట్ ఇచ్చింది. మోర్ దెన్ 500 acres ఆఫ్ ల్యాండ్ ని మేము రీక్లెయిమ్ చేయగలిగాం. అండ్ దిస్ విల్ బి వర్త్ అబౌట్ 25,000 to 30,000 crores దాకా ఉంటుంది అన్నమాట. అగనట 500 ఎకరాలను కబ్జాలకెళ్ళి ఇడిపిస్తే దాని విలువ 30,000 కోట్లట. హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కంచెల్లి చాలు చేస్తే ఎమ్మెల్యేలు, తోపు లీడర్లు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు, బిల్డర్లు ఎవరిని ఇడ్చలే. కంప్లైంట్ వస్తే చాలు ఎంక్వైరీ చేసుడు, బండ్లను పంపుడు. అందుకే గీ సంబరాలు, పటాకులు కాల్చుడు, హైడ్రాకు జైజేలు వాల్కోడు. అయితే కొందరు మూతవాళ్ళు కబ్జాలు చేసి ఆడ పేదలకు షెడ్లు వేపించి వాళ్ళని అడ్డం పెట్టి రాజకీయం చేస్తురట. మరి సల్కన్ చెరువులో ఓవైసీ కాలేజ్ సంగతి ఏంది సారు? అంటే సామాజిక కోణం కూడా మనం అర్థం చేసుకోవాలనేది చెప్పామన్నమాట. అంతే తప్ప కానీ ఇంకా అసలు నోటిఫికేషన్ కంప్లీట్ కాలేదు. దాంట్లో 1000 మంది గరీబులకు ఫ్రీగా చదువు చెప్తున్నారు కాబట్టి మంచితనంతో ఆలోచన చేస్తురట. ఇదే కాదు గసొంటి కాలేజీలు ఎవరు ఉన్నా ఇంతేనట. కానీ హైడ్రా దెబ్బకు రియల్ ఎస్టేట్ పడిపోయిందనే చర్చ నడుస్తున్నది కదా. ఇదే ముచ్చట కమిషనర్ రంగనాథ్ సార్ని అడిగితే టెంపరీగా ఉంది, బట్ ఇప్పుడు రైజ్ అవుతుంది. మనకు ఉన్నటువంటి మనకి డేటా కూడా మీరు చూస్తే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ సేల్స్ కూడా పెరుగుతున్నాయి. చెరువు కుంటలు, పార్కులు, రోడ్లు కాపాడుడే కాదు, ఆనలకు రోడ్ల మీద వరదలు వారినా, చెట్లు కూలినా, ఎన్న అగ్గి అంటుకున్న హైడ్రా టీం రప్పు నురుకొస్తుంది. ఇక చెప్పుకోవాల్సింది పట్నం నడిమిట్ల పుడుతున్న చెరువుల గురించి. అంబర్పేటలో బతుకమ్మ కుంట తయారైంది అప్పట్ల కబ్జా అయితే. ఈ 7 బతుకమ్మలు ఇళ్లనే ఇడుస్తారట. ఇట్లా 6 చెరువులను మారుస్తారు, 950 చెరువులకు ఫెన్సింగ్ ఇస్తున్నారు. ఇంత మంచిగా చేస్తుంటే కొందరు కావాలనే బదనాం చేస్తున్నారట. హైడ్రాని ఏంటంటే ఒక మాఫియా డాన్ లాగా, ఒక దావుద్ ఇబ్రహీం లాగా కూడా హైడ్రాని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఏ ముచ్చట ఎట్లున్నా ఇల్లు జాగను కొనాలనుకునేటోళ్ళు మాత్రం చేయకుండా 1కి 4 మాటల చెకింగ్ చేసుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల లేకుండానే బేరం చేసుడు హైడ్రా పుణ్యమే.